నడు రోడ్డు మీద డాక్టర్ని ఇచ్చారు. ఏంటి ఆ సంస్కృతి? మీరు మహిళలంటే ఇదేనా మీకున్న గౌరవం? భవనమ్మకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి గోలు ఏడ్చినటువంటి చంద్రబాబు, మా అమ్మకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి నారా లోకేష్ మిమ్మల్ని అడుగుతున్నాను. భువనమ్మకే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో సత్తమ్మకు జరుగుతుంది, సుబ్బయ్యమ్మకు జరుగుతుంది, మారియమ్మకు జరుగుతుంది, మరియమ్మకు జరుగుతుంది. ఎవరికి జరిగినా అమ్మలే కదా వాళ్ళంతా కూడాను. చిన్న చిన్న పిల్లలకి జరుగుతుంది అన్యాయం. ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నాయి. మీ అమ్మను మామూలుగా అన్నారు, కానీ ఇక్కడ వీళ్ళందరూ ఇబ్బందులు పడుతుంటే ఏమీ మీకు జీవనెత్ర లేదా మాట్లాడటానికి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎంతమందికి అన్యాయం జరుగుతుంటే మీ నోళ్ళు పడిపోయినాయా? ఎందుకు మాట్లాడలేకపోతారు? దిశ యాప్ని ఎంతో ఇదిగా ఛాలెంజింగ్గా తీసుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దిశ లేదు దశ లేదు అన్నారు. మీరు మహిళా శక్తి యాప్ని ఓపెన్ చేశారు. ఏం మీరు ప్రజలకి సమాధానం చెప్తున్నారు? మహిళా శక్తి యాప్ దగ్గర ద్వారాను మహిళా శక్తి యాప్ వల్ల ఇవాళ ప్రజలకు మనకున్నటువంటి ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాం. వైసీపీ మహిళా శక్తిని రోడ్ ఎక్కిందా, ఆ రోజుని మీ ప్రభుత్వం కట్టమనేటటువంటి వాస్తవాన్ని మీరు గమనించుకోండి అని చెప్పేసి వాళ్ళందరికీ